అంటూ గీత కార్మికులు మద్యం షాపులు దక్కకుండా హైకోర్టులో పిటిషన్ల వరద. పిటిషనర్లు ఎక్కువ మంది వైసీపీ అనుకూలరే, మాజీ ప్రభుత్వ న్యాయవాదులతో వేయించారంటూ టీడీపీ మాజీ స్టాండింగ్ కౌన్సిల్ కూడా. జగన్ స్థానిక సంస్థల బీసీ కోటాను 24% తగ్గించారంటూ నేతలు. ఆయన మద్యం పాలసీతో 4,000 కళ్ళు దుకాణాలు మూతపడ్డాయని వెల్లడి. బీసీలపై వైసీపీ ద్వేషానికి ఇదే నిదర్శనం అంటూ ధ్వజమంటూ ఒక విచిత్రమైనటువంటి వార్త రాశారనమాట. ఏంటంటే మద్యం షాపులోళ్ళు మా దగ్గరేమో ఇంతెంత డబ్బులు తీసుకుని ఇప్పుడు మళ్ళీ గీత కార్మికులకు ఎట్లిస్తారని కోర్టులో కేసేశారు. వేసింది మద్యం షాపులోళ్ళు. మద్యం షాపులు వైసీపీ వాళ్ళకి వచ్చినాయా? సాధ్యమవుతుందా? తెలుగుదేశం అధికారంలో ఉండగా అసలు ప్రతిదానికి వెంట పడుతుంది వీళ్ళైనప్పుడు. ఇప్పుడు ఆ మద్యం వ్యాపారకు ఆల్రెడీ 20% లాభం వస్తుందని చెప్పి, ఆ పైన లాభాలు వస్తాయని చెప్పి ఇప్పటికే వాళ్ళని వేధించుకు తింటున్నారు. వాళ్ళకి ఇంకొకటి ఇదొకటి సమస్య అవుతుంది కాబట్టి వాళ్ళు కేసులు వేస్తే అది జగన్ మీదకు రుద్దేటటువంటి కుట్ర. సరే, అది తెలుగుదేశం చేసిందంటే రాజకీయ పార్టీ, కానీ దాన్ని నిజమని నమ్మించేలా వార్తలు రాసిందంటే కుట్రలు మీడియా ద్వారా ఎకోసిస్టమ్ ఎలా మెయింటైన్ చేస్తారనడానికి సజీవమైనట్టు సాక్ష్యం. కాకపోతే అమరావతిపై అదే